తెలంగాణ బిడ్డలారా ఇక చూడ్రి మనం కాడి పారేస్తున్నామా కాంగ్రెస్ అంతర్మదనం ఎన్నికల బరిలలో వెనకబడిపోయిన సర్వేలు ఆశాజనకంగా కనిపిస్తలేవు అధికారంలో ఉండి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ చివాట్లు రాజనరసింహ కోమటిరెడ్డిపై ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఈయన ఎక్కడ ఆయన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు ఎక్కడోడో పరాయోడు వచ్చి మనోళ్ళని తిడతాను ఇక మనోళ్ళు సిగ్గుశరం లేకుండా సావజొచ్చినట్టుగా వాడెవడో తిడతా అంటే వీళ్ళు పడుతున్న పరిస్థితి కనబడుతుంది మన ప్రాంతం వాడు ఏదైనా తప్పు చేస్తే మన ప్రాంతంలోనే పాత్ర పెడదామని తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం ఉంది పరాయి ప్రాంతం వాడు తప్పు చేస్తే పొలిమేర దాటిదాకా తన్ని తరిమి కొడతామని ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేసీ వేణుగోపాల్ అట శివాట్లు తిట్టిండట ఇవల మీద రాజనరసింహను కోమటిరెడ్డిని ఆగ్రహం వ్యక్తం చేసిండట వాడెవడు తిట్టడానికి మనం ఎందుకు వాడాలి ఏంది కథ ఏం పార్టీ మీది ఏం లక్షణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానం ఎంత అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏంది అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా నెంబర్ 1 ఉండాలి కానీ ఈరోజు ఈ స్థానం కాస్త 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి కనబడుతుంది అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఇక కాంగ్రెస్ మీరు కానరాదు మీరు చూడుర్రి వీళ్ళు చేసిన 5 నెలల్లో అరాచకమే ఒక్క స్థానం కూడా గెలవలేని పరిస్థితి అయిపోతుంది మీరు చూడుర్రి ఇగో మేము బూతులు మాట్లాడతాం మీరు ప్రసారం చేద్దాం నేను ఇంతసేపు చెప్పలే మీడియాకు సామాజిక బాధ్యత లేదా మా మాటలను టీవీ ఛానళ్లలో చూపించే వారిని జైల్లో పెట్టాలి అసలు మాట్లాడేటోని జైల్లో పెడితే లొల్లుడుతుంది కదా ఒకరినిద్దరిని లోపలేస్తేనే దారికి వస్తారు చంద్రబాబు నా గురువు అంటే ఏంది బుడ్డి మీద అదంతా బుడ్డి రాసిర్రు కానీ ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఇంత దారుణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి మీకు చూడండి ఇప్పుడు ఇది రంజిత్ మాట్లాడితే ఇగో ఈయన ఎంత డైరెక్ట్గా అంటున్నాడు ఒకరిని ఇద్దరిని లోపలేస్తే దారికి వస్తారు ఏం చేస్తాడు జైల్లో వేస్తాడు చంపేస్తారా రౌడీయిజం చేస్తారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అండి ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే మాటలా అండి తెలంగాణ ప్రజలారా 4 కోట్ల మంది ఉన్నాం గిదా మీరు ఆలోచించే తీరు అనా మాట్లాడద్దు అంటే ఇక చూడు ఏం చేస్తాడటేనే మేము బూతులు మాట్లాడతాం పచ్చి బూతులు మాట్లాడతాం మీరు ప్రసారం చేయదు మరి అసలు మాట్లాడేటోడనే లేకుండా చేస్తే అయిపోతుంది కదా మనం ప్రసారం చేసుడు ఎందుకు ఈ మాటలు ఎందుకు మనం జైళ్ళలో పోడేందు మనం ఏ తప్పు చేసినాం మనం ఏమైనా ఉగ్రవాదులమా ఈ రాజ్యాన్ని మనం ఏమైనా చేసినామా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఈ నీచుడు మాట్లాడే మాటలు ఇవి మేము బూతులు మాట్లాడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారా ముఖ్యమంత్రి పీఠానికి మనం ఎంత గౌరవిస్తాం 4 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన తలరాతను మార్చే కూర్చది ఆ కుర్చీలో కూర్చున్న మనిషి ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడని ఎంత బలుపు మాటలండి ఇవి తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఒకరిద్దరిని జైల్లో లోపలేస్తే దారికి వస్తారు లోపలేస్తే ఏమవుతారో తెలుసా గర్జించే సింహాల లెక్క వేట మొదలు పెడతాడు ఒకరిద్దరిని వేస్తావు కావచ్చు లక్షలాదిగా తరలి వచ్చేవాడికి ఎక్కడేస్తావు ఏ జైళ్ళు సరిపోతాయి నీకు ఇది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన రాష్ట్రం రేవంత్ రెడ్డి నీకు తెలియదేమో ఉద్యమం తెలియదు కదా తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో నీ చరిత్ర ఏంది అంటే గుండుస్తున్నా నీకేం తెలియదు కాబట్టి చెప్తున్నామేమో కానీ ఇక్కడ ఒక్కరికి ఏమన్నా అయితే లక్షలాదిగా తరలి వస్తారు ఇది తెలంగాణ గడ్డ తెలంగాణ అడ్డా గుర్తుపెట్టుకోర్రి